ఒక కంటెంట్ ఎలా క్రియేట్ జేయాలంటే, ఇప్పుడు జెన్యూన్‌గా మనం వ్యవహరిస్తూ ఉంటాం గదా! అది జెన్యూను. దాన్ని రీప్లేస్ చేసే శక్తి ప్రపంచంలో లేదు. కానీ ఒక సినిమాను రీప్లే జేస్తాం గదా! మళ్ళీ వెనక నుండి మళ్ళీ చూస్తాం. మళ్ళీ మొదటి నుండి మళ్ళీ చూస్తాం. మళ్ళీ ప్లే జేసుకోవచ్చు గదా! అట్లా ఈ ప్రపంచాన్ని వాళ్ళు రీప్లే జేస్తే సినిమా అయితది. కానీ అది జెన్యూన్‌గా ఉండదనమాట. మనం ఒకటి మనిషి వ్యవహరించిన ఈ వ్యవహారాన్ని కావాలని చేస్తే ఎట్లుంటది? అవే సేమ్ మనిషి చేసినట్టు, నవ్వినట్టు, కొట్లాడినట్టు, భయపడ్డట్టు, నవ్వినట్టు ఇవన్నీ ఉంటాయి గదా! వాటిని కావాలని చేస్తారనమాట. రీప్లే మళ్ళీ తిరిగి చేస్తారంట. చేస్తే అది ప్రత్యేకంగా కనబడతదనమాట సినిమాలలో. అంటే తెలుపులో నలుపు గీత గీసినట్టు ప్రత్యేకంగా అయితదంట. అప్పుడు సినిమా మనకు ప్రత్యేకంగా కనబడతదంతే. జీవితాన్ని వాళ్ళు ప్రత్యేకంగా చూపిస్తారనమాట. ఇలా ఉంటదనమాట. అయితే ఇలాగే ఒక కంటెంట్ గూడా ఒక అవాస్తవాన్ని, కృత్రిమత్వాన్ని, ఊహను ఎప్పుడు ఎక్కడ జరగనిది మనం ఏం జేయాలంటే కథను ఊహ చేసి దాన్ని మళ్ళీ రీప్లే జేయాలి. అంటే సహజత్వాన్ని ఎలా అయితే ఇప్పుడు మనం రీప్లే జేసినామో సినిమాలలో అంటే తెలుపులో నలుపు గీత గీస్తే ఎట్లయితే ప్రత్యేకంగా కనబడదో సినిమాలా కనబడతది గదా! అలా మన ఊహ అవాస్తవం అనేది క్రియేట్ జేసి దాన్ని గూడా మళ్ళీ తిరిగి చేయాలి. ఓకే. అంటే రీప్లే చేస్తే సినిమా ఎలా అయితే వస్తుందో అలా ఒక అవాస్తవాన్ని సృష్టించి అది సహజమైతే దాన్ని మనం అసహజంగా మళ్ళీ కావాలని మళ్ళీ నటిస్తే ఎలా ఉంటుంది? కృత్రిమంగా చేస్తే ఎలా ఉంటుందో అలా జేయాలి. అప్పుడు ఆ అసహజం అనేది మనకెట్లా కనబడుతుందంటే నిజంలాగా కనబడుతది. మరియు ప్రత్యేకంగా కనబడుతది. అంటే నలుపులో తెలుపు, తెలుపులో నలుపు గీస్తే అది ప్రత్యేకంగా ఎట్లా కనబడుతుందో అట్లా కనబడుతుంది స్క్రీన్ మీద. అప్పుడు ఎఫెక్ట్ పడతది. మంచిగా ఔట్ అయితదనమాట. అది ఒక సినిమా అంటే ఇలా క్రియేట్ ఇలా కంటెంట్ కూడా ఇలా క్రియేట్ చేసి దాన్ని చెప్పడం కూడా ఇలాగే చెప్పొచ్చు. అప్పుడు అద్భుతంగా చూస్తారు జనాలు.